9 సంవత్సరాలుగా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి చివరికి నన్ను ఏం చేసి వదిలేసి వెళ్ళిపోయిందో తెలుసా? మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. నేనంటే తనకి పంచ ప్రాణాలు. మా మధ్యలో ఎన్ని గొడవలొచ్చినా ఒక్క రోజు కూడా నాతో మాట్లాడకుండా నన్ను చూడకుండా ఉండేది కాదు. కానీ ఒక 2 సంవత్సరాల క్రితం తనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. పాపం తనకి అమ్మా నాన్న లేరు. అక్క ఉంది. ఇద్దరు వాళ్ళ అమ్మమ్మ దగ్గరే పెరిగారు. ఆవిడే పెళ్లి సంబంధం కూడా తీసుకొచ్చారు. ఆవిడకి మా గురించి తెలుసు కానీ ఒప్పుకోలేదు. ఆ అమ్మాయికి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. తన పెళ్లి టయానికి నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టించి పెళ్లి అయిన తర్వాత బయటికి వదిలేరు. ఆ రోజు నైట్ తాగడం మొదలుపెట్టిన నేను మళ్ళీ తన నుంచి కాల్ వచ్చేదాకా తాగుతూనే ఉన్నాను. తను కాల్ చేసి ఏం చెప్పిందో తెలుసా? ఆ కాల్ 13 సెకండ్లు మాత్రమే. కానీ నా ప్రాణం పోయేంత వరకు నా మనసులో ఆ మాటలు అలానే ఉండిపోతాయి. తన ఏం మాట్లాడిందంటే, ఫస్ట్ 10 సెకండ్లు ఇద్దరం సైలెంట్ గానే ఉన్నాం. తర్వాత తను, నాకు తెలుసురా నువ్వు హ్యాపీగా ఉండలేవని, కానీ నువ్వు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండు అని కాల్ కట్ చేసింది. ఆ తర్వాతి రోజు వాళ్ళ అక్క కాల్ చేసి, నీకు చెప్పాను తీసుకుపోరా అని, నువ్వు వినలేదు. మా అమ్మమ్మకి చెప్పాను వాడికిచ్చి పెళ్లి చేయి ఇద్దరు హ్యాపీగా ఉంటారని. ఆవిడ నా మాట వినలేదు. పోలీస్ స్టేషన్ కి వచ్చి నిన్ను అరెస్ట్ చేసిన పోలీసు వాళ్ళకి 2 చేతులతో వేడుకున్నా. వాళ్ళు ఒప్పుకోలేదు. అసలు ఏమైంది అలా మాట్లాడుతున్నారు అని అడిగితే వాళ్ళ అక్క చెప్పిన మాటలకి నేను ఆ రోజే చనిపోయా. ఆవిడ ఏం చెప్పారంటే, నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా చెల్లి ఈ రోజు ప్రాణాలతో లేదురా. చనిపోయే ముందు తను ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ లో ఏముందంటే, నేను 9 సంవత్సరాలుగా ఒకని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నా సర్వస్వం వాడే అనుకున్నాను. కానీ ఈ రోజు వాడు నా పక్కన లేడు. నా శరీరం వాడికి మాత్రమే సొంతం. వాడు లేని ఈ జీవితం నాకు వద్దు. నేను చనిపోయానని తెలిసిన మరుక్షణం వాడు నా దగ్గరికి వస్తాడు. వాడిని ఎవరు ఆపకండి. పాపం పిచ్చోడు. నాకు చిన్నది ఏమైనా అయితేనే తట్టుకోలేడు. ఐ లవ్ యూ రా అని పేరు రాసి చనిపోయింది. నేను మా అమ్మ నాన్న కోసం బ్రతుకున్నానే కానీ మనసు ఎప్పుడో చనిపోయింది. నిజంగా ఈ రోజుల్లో ఇటువంటి వాళ్ళు ఉన్నారా? మీ లైఫ్ లో ఇటువంటి వాళ్ళు ఉంటే దయచేసి దూరం చేసుకోకండి. నేను ఎన్నో స్టోరీలు రాశాను, విన్నాను, చూశాను. కానీ ఈ స్టోరీ విన్నప్పుడు నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఈ స్టోరీలో ఉన్న వాళ్ళ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ లో రాయండి. మంచిది.